తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో తన 5 ఏళ్ల పాలనపై అదే జేసీ 30 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. జేసీ డేట్ ఫిక్స్ చేయండి, కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వండి. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు అనుమతులు ఇప్పించండి, నా కుటుంబం మాత్రమే వచ్చి నిజాలు చెబుతాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మగతనమా? జేసీ ప్రభాకర్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలపై జేసీ విమర్శలు చేయడం హాస్యాస్పదం. ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు, బంగాకి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ తీసుకుంటారు? ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతారు. నేను ఒకటే చెప్తాండా, లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది. నిత్యము ఈ 10 రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమునవుడికి ఎమ్మెల్యే మీద, ఇక్కడ అనంత వెంకటరాముడి గారి మీద, ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతున్నాయి. కనీసం ఆలోచన చేయండి. నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలు అడుగుతాండవు. నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను చందాలు అడిగి తీసుకుంటాండవు. మాకైతే సంతోషమే. ఏంటంటే నువ్వు తాడిపత్రిని అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా నీకు అనంతపురం